మన హెల్త్ అండ్ మోర్ కు స్వాగతం. మనం లవంగాలను వంటింట్లో తరచూ వాడుతూనే ఉంటాం. వంటల్లో రుచికి సువాసనకు లవంగాల పాత్ర ప్రత్యేకమైనది. లవంగాలు మన శరీరానికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మాగ్నీషియం, సోడియం, జింక్, విటమిన్స్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలను తొలగిస్తాయి. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగి ఉండడం వల్ల అది మన శరీరంలో అనేక వైరల్ సమస్యల నుండి కాపాడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు 3 లవంగాలను 4 మిరియాలను పొడి చేసి తేనెతో కలిపి రోజులో 2 సార్లు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నోటి దుర్వాసన తగ్గడానికి 4 లవంగాలను బుగ్గన వేసుకోవడం ద్వారా నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ఇది ఒక సహజ సిద్ధమైన మౌత్ ఫ్రెషర్ గా కూడా ఉపయోగపడుతుంది. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు 2 లవంగాలను పంటి దగ్గర పెట్టడం లేదా లవంగాల నూనెలో దూది ఉండను ముంచి పంటి నొప్పి ఉన్న ప్లేస్ లో పెట్టడం వల్ల పంటి నొప్పి సమస్య తగ్గిపోతుంది. లవంగాలు పంటి నొప్పిని తగ్గించడంతో పాటు పళ్లను బలంగా మార్చుతాయి. అందుకే టూత్ పేస్ట్ తయారీలో లవంగాలను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు లవంగం నోటిలో ఏర్పడే మౌత్ అల్సర్స్ ని కూడా తగ్గిస్తుంది. గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు ఎదురైనప్పుడు 1 కప్పు నీటిలో 2-3 లవంగాలను పొడి చేసి ఆ నీటిలో వేసి మరిగించాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల 10-15 నిమిషాల్లో గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇది కడుపులో ఏర్పడే వికారాన్ని కూడా తగ్గిస్తుంది. అలసిపోయి ఉన్న, తలనొప్పిగా ఉన్న, ఒత్తిడితో బాధపడుతున్న 1 కప్పు నీళ్లలో 2 లవంగాలు, 4 పుదీనా ఆకులు, 4 తులసి ఆకులు వేసి చాయ్లా చేసుకుని తీసుకోవడం వల్ల ఆ సమస్యలు తగ్గిపోయి ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. మీరు వేసుకునే ఫేస్ ప్యాకుల్లో 4-5 చుక్కలు లవంగాల నూనెను కలిపి వారానికి 2 టైమ్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మొటిమలను, మచ్చలను తొలగించి చర్మంలో నిగారింపునిస్తుంది. మీ చర్మం ఎక్కడైనా కట్టైనా, కాలినా, కీటకం కుట్టినా ఆ ప్లేస్ లో కొద్దిగా లవంగాల నూనెను అప్లై చేయడం వల్ల అది త్వరగా నయమవుతుంది. లవంగాలతో అద్భుతమైన లాభాలు, ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.